పరలోకాన్ని నిర్మించుకున్నది కూడా ఆయన. అది మనుషుల చేత నిర్మించుకున్నది ఏమాత్రం కూడా కాదు. ప్రభువే దానిని కట్టుకున్నాడు గనుక ఆలోచన చేయండి. ప్రభువే దానికి ప్రధాన యాజకుడై ఉండినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్న వారం అయితే చదవండి 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమించబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవసరము. మోషే కాలంలో ఉన్న ప్రతి ప్రధాన యాజకుడు ఆ యాజకుని దగ్గరికి ఎవరైనా వచ్చి పాప పరిహారం కోసము ఏదైనా బలి అని అర్పించి ఉండినప్పుడు యాజకుడు ఏం చేయాలి?